తెలుసుకోవాలి అనే ఒక తపన, ఆవేదన ఉంటూ ఉంటుంది. అసలు న్యూమరాలజీ ఆధారంగా మనం ఎట్లాంటి రెమెడీస్ ఫాలో అయితే లేదా అసలు ఏం చేస్తే మనకి మన లైఫ్ గురించి ఒక ఐడియా అనేది వస్తుందంటారు? అయితే ఎక్కువ మంది మీరు చూడండి, వాళ్ళు జాతకాన్ని గాని, న్యూమరాలజీని గాని నమ్మినా నమ్మకపోయినా లైఫ్‌లో మనకు నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుంది, మన జీవితం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలనే ఆశ ఇప్పటి నుంచి కాదండి, కనీసం కొన్ని వేల సంవత్సరాల నుంచి హ్యూమన్ మైండ్‌లో ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తన జీవితం గురించి తెలుసుకోవాలని ఏదో ఒక సమయంలో అనుకునే ఉంటాడు. ఇలా తెలుసుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే తెలుసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉండే ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి, అంటే మీ బలాలు, బలహీనతలు, మీ ఫ్యామిలీ సెక్టార్ ఎలా ఉండబోతుంది, అంటే మీ వైవాహిక జీవితం అంటే మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండబోతుంది, మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారా, లేదా ఉద్యోగంలో సక్సెస్ అవుతారా, లేదా వ్యాపారాలను మీరు నిర్వహించే సమర్థత నిజంగా మీలో ఉందా అనేది తెలుసుకోవచ్చు. అంటే చాలామంది వాళ్ళకేమో బిజినెస్ మైండ్ ఉంటుంది, కానీ వాళ్ళు చేసేదేమో ఉద్యోగం చేస్తూ ఉంటారు. కాబట్టి మీ లైఫ్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో లోషో గ్రిడ్లోని కొన్ని నంబర్స్ యొక్క చార్ట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక సిల్వర్ లైన్ ఉందనుకోండి, అంటే 2 కానీ 5 కానీ 8 కానీ ఉందనుకోండి, 100% మీరు బిజినెస్లోకి వచ్చేయచ్చు. అంటే ఎటువంటి బిజినెస్లోకి రావాలి, మీరు ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్లోకి వస్తే 100% సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా 2, 5, 8 ఉందనుకుంటే మీ లైఫ్ మీకు ముందే తెలిసిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకటి అడుగుతాను. నాకు రియల్ ఎగ్జాంపుల్ కావాలి. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని లోషో గ్రిడ్ ప్రకారం నాకు ఎట్లాంటి బిజినెస్ వర్క్ అవుతుందో చెప్తారా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ August 24th. ఓకే, మీ బర్త్ నెంబర్ వచ్చేసి 6 అవుతుందండి. అంటే 6 నంబర్ వాళ్ళు మీరు చూడండి, ఎక్కువగా మనకు 6 అనే నంబర్ శుక్రుడికి సంబంధించింది. శుక్రుడికి సంబంధించిన అంటే కళలకు సంకేతం, సింబల్ ఆఫ్ ఆర్ట్, ఈ ఫైన్ ఆర్ట్స్ ఏవైనా కావచ్చు, లలిత కళల. అందుకోసమే మీరు మీడియాలో ఉన్నారు. ఎన్నో రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు? 24 నంబర్ ఈ మీడియాను సూచిస్తుంది, సినిమా ఇండస్ట్రీని కూడా సూచిస్తుంది. మీకు ఎందుకు అవకాశాలు వచ్చే, సినిమాలో యాక్ట్ చేసే అవకాశాలు అంటే ఆ 6 నంబర్ రీజనే. ఒకవేళ మీరు గనక బిజినెస్ చేయాలి అని అనుకుంటే 100% ఎటువంటి బిజినెస్ చేయాలి అంటే, మీరు బిజినెస్ పరంగా మీరు చూసినప్పటికీ ఫర్నిచర్ బిజినెస్ కానీ, ఎంటర్ప్రైజెస్ బిజినెస్ కానీ, అదేవిధంగా మోడలింగ్ క్లాత్కి సంబంధించిన బిజినెస్ కానివ్వండి, బ్యూటీ పార్లర్కి సంబంధించింది కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, వీటితో పాటు లిక్కర్, కెసినో, వైన్స్, రెస్టారెంట్స్, హోటల్స్, ఎనీ లగ్జరీ ఐటమ్కి సంబంధించిన బిజినెస్లు చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ లైఫ్ గురించి మీరు తెలుసుకున్నప్పుడు 100% మీరు సక్సెస్ అవుతారు. కానీ 6 నంబర్ అనేది బిజినెస్ నంబర్ అండ్ సినిమా నంబర్. కానీ మీరు ఎక్కడో వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్తే మీరు సక్సెస్ కాలేరు. ఎందుకోసం? మీరు ఇంకా జాబ్ నుంచి బయటకు వచ్చేసారంటే మీ జాబ్ నంబర్ కాదు, మీది బిజినెస్ నంబర్ అండ్ యాక్టింగ్ నంబర్. సినిమా ఇండస్ట్రీ ఆర్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అంతా 6 నంబర్ మీదే నడుస్తుంది. అంతేనా? కాబట్టి ఇటువంటివి ఈ రంగాల్లో కనుక మీరు వెళ్తే చాలా ఎక్సలెంట్గా రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో మీరు ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనేది కేవలం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మీదే ఉంటుంది. 90% అండి ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీదే లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది. ఒక 10 to 15% నేమ్ కరెక్షన్ అనేది ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ని కనుక కరెక్ట్గా మీరు సైంటిఫిక్ వేలో అనాలిసిస్ చేయగలిగితే 100% సక్సెస్ అవుతారు. మన బర్త్ చార్ట్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది మన డేట్ ఆఫ్ బర్త్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, మనం ఎక్కడ బలంగా ఉన్నాము, ఎక్కడ మైనస్గా ఉంది, ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాము. ఒక వ్యక్తి యొక్క బర్త్ చార్ట్లో 6 నంబర్ని చూసి చెప్పొచ్చండి వీళ్ళకు ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, వీళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉండబోతుంది, జీవితంలో వీళ్ళు ఎటువంటి లగ్జరీస్ని అనుభవిస్తారో చెప్పొచ్చు. ఒక 7 నంబర్ని చూసి చెప్పొచ్చు
కుటుంబంతో రిలేషన్ సరిగా ఉందా లేదా, ఫ్యామిలీని ఎక్కువగా ఇష్టపడతారా లేదా, ఇవన్నీ ఎన్నో డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా మారుతుంది. అందరికీ ఒకే రకంగా ఉండదండి. కాబట్టి లైఫ్ని మనం తెలుసుకోవాలంటే ఎటువంటి ప్రిన్సిపల్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నా పర్సనల్ కన్సల్టేషన్లో ఇవన్నీ 1.5 hour ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. 90 minutesలో వాళ్ళకి ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎలా ఉండబోతుంది, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి, అన్లక్కీ నెంబర్ ఏంటి, వాళ్ళ కలర్స్ ఏంటి, అన్లక్కీ కలర్స్, ఎటువంటి డైరెక్షన్లో వీళ్ళు మూవ్ అవుతే బిజినెస్లో వీళ్ళు సక్సెస్ అవుతారు, వీళ్ళు వాడే మొబైల్ నెంబర్స్ ఏంటి, అన్నిటికంటే ముఖ్యమైనది మొబైల్ నెంబర్. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో ఎన్నో వీడియోలో మనం చెప్పుకున్నాం. ఒక లక్కీ మొబైల్ నెంబర్ కనుక మీ జీవితంలోకి మీరు అట్రాక్ట్ చేస్తే అన్ని రకాల అవకాశాలను మీ లైఫ్లోకి మీరు అట్రాక్ట్ చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ కాని వాళ్లకు వరం అండి న్యూమరాలజీ. ఎటువంటి అమ్మాయితో పెళ్లి చేసుకోవాలి, అబ్బాయిలు అయితే మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఎటువంటి జాతకాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు చూడండి, పెళ్లి తర్వాత చాలా మంది విడాకులు అవుతున్నాయి. పెళ్లి తర్వాత కొంతమంది మాత్రం సక్సెస్ అవుతున్నారు, కొంతమంది డౌన్ అవుతున్నారు. రీజన్ ఏంటి? మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీరు అమ్మాయిని చేసుకోలేదు. కాబట్టి ఒక్కసారి కనుక తెలుసుకోగలిగితే ఈ న్యూమరాలజీ ద్వారా, లోషోగ్రి ద్వారా 100% మీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం మీ యొక్క పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అని న్యూమరాలజీ ద్వారా ఇస్తే చాలు. 100% అన్నీ ఒక సైంటిఫిక్ వేలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోవచ్చండి. మీ హెల్త్ ఎలా ఉండబోతుంది న్యూమరాలజీ తెలియజేస్తుంది. మీ ఫైనాన్షియల్ కెరియర్ ఎలా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండబోతుంది, ఫ్యామిలీ రిలేషన్లో ఎలా ఉంటారు, మీ పిల్లలతో మీరు ఎలా ఉండబోతున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటివన్నీ కూడా ప్రొఫెషనల్ న్యూమరాలజీ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. 100% ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క జీవితాన్ని తెలుసుకోవచ్చండి. లైఫ్ గురించి తెలుసుకోవాలని ఎవరికి ఆశ ఉండదండి. ప్రతి వ్యక్తికి ఉంటుంది ఏం జరగబోతుంది మన జీవితం గురించి అనేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో జరగబోయేది ప్రతిదీ జరుగుతుంది. కానీ జరిగేది మంచిదైతే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. జరుగుతున్నది చెడు అని మనం భావిస్తే దాన్ని మనం ఆపలేము. కానీ దాని ప్రభావాన్ని మన జీవితం మీద పడకుండా మనం దాన్ని అరికట్టుకోవచ్చు. ఉదాహరణకు వర్షం పడుతుంది, వర్షం పడటాన్ని ఎవ్వరూ ఆపలేరు, కానీ మనం ఆపొచ్చు, గొడుగు పట్టుకొని ఆపొచ్చు. దాని ద్వారా దాని ఎఫెక్ట్ మన బాడీ మీద ఉండదు. శాస్త్రాలు కూడా అలాగే అండి. రాబోయే ప్రమాదాన్ని గుర్తించి మనకు ప్రమాదం జరగకుండా కాపాడుకోవడమే శాస్త్రం యొక్క గొప్పదనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరు, అండ్ January 1st నుంచే కాదు, ఉగాది వచ్చిందంటే కూడా ప్రతి ఒక్కరు ఎలా ఉండబోతుంది మా లైఫ్, డేట్ ఆఫ్ బర్త్ త్రూ న్యూమరాలజీలో చూస్తారు, ఇటు ఆస్ట్రాలజీలో చూస్తారు. సో ఇంకా అట్లాంటి వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకునే వారికి ఈ వీడియో చాలా చక్కగా క్లారిటీ ఇస్తుంది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.